వైడూర్యము చెప్పబడుతున్నది. 9వది అది ఏమిటంటే నివృత్త వనవాసం చ త్వయాసార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం అని ఆ హనుమంతులు వారు ఈ లంకను మొత్తం కూడా ధ్వంసము చేసి అగ్ని పెట్టి నాశనము చేసిన తర్వాత వారు కూడా ఆ కార్యము చాలా వరకు అయినది మంచి మాట చెప్పారు. వాడు వినలేదు రావణాసురుడు. వాడికి దండన తగినంత శాస్తి జరిగినది. తర్వాత వారు ఎగురుకుంటూ మళ్ళీ వెళ్ళి సీతమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై అమ్మవారిని నమస్కారం చేసుకొని, జగన్మాత నేను వెళ్ళవలసి ఉన్నది, రామచంద్రమూర్తికి ఇంత గొప్ప విషయము నీ యొక్క జాడ తెలిసినది, నీకు అంగుళికము కూడా ఇచ్చి ఉన్నాను, అలాగే నీవు ఇచ్చిన అభిజ్ఞానాన్ని కూడా రాముల వారికి అందజేయవలసిన ఒక కర్తవ్యం కూడా ఇప్పుడు నాకు ఉన్నది కాబట్టి జగన్మాత నీవు నాకు అనుమతినిస్తే ఎలా రాముడి వారి శక్తితో అనుమతితో ఇక్కడికి వచ్చాను, నీ యొక్క శక్తితో అనుమతితో నేను అటు వెళ్తాను, మీ ఇద్దరూ కూడా ఒకటే. రాముల వారిని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎలాగ వస్తారో దానికి తగిన ఆలోచన చేయించి ఈ రావణ సంహారము చేసి రాముల వారిని అతి త్వరగా తీసుకొని నిన్ను రాముల వారిని కలపాలి అన్నది నా యొక్క సంకల్పము తల్లి, దానికి నీ ఆశీర్వాదములు ఉండాలి, నాకు సెలవు ఇవ్వమ్మా అని చెప్పి హనుమంతుల వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా వారు బయలుదేరుతున్నారు. ఇది హనుమంతుల వారి యొక్క మాటగా సీతమ్మకి ఊరటను ఇచ్చి చాలా ఆశను ఆనందాన్ని కల్పించింది. మళ్ళీ నేను నా యొక్క భర్తను కలుస్తాను అన్న ఆశను కలిగించింది. అంత గొప్ప శ్లోకము ఇది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే చక్కటి అభయాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చారు, భరోసా ఇవ్వబడి ఉన్నది.